నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వనుంది? నాన్న, తులారాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాజ్యపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా తులారాశి వాళ్ళకి మంచి విశేషమైనటువంటి స్థానయోగం ఉన్నాయి నాన్న. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షష్టమంలో శని, పంచమంలో రాహు, ఏకాదశంలో కేతు, దశమ రాజ్యస్థానంలో గురుగ్రహం. కొంతకాలం భాగ్యస్థానంలో ఉంటాడు, తర్వాత 10వ స్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు 2 చోట్ల యోగదాయకం. అలాగే శని లాభకారకుడే, రాహువు లాభకారకుడే, కేతువు లాభకారకుడే. ఎక్కడ చూసినా తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. అంత పరిస్థితులు బాగుంటాయి. అనుకున్న కార్యాలు అనుకున్న సమయానికి సానుకూలంగా చక్కగా పూర్తి కావడం అనేటువంటిది ఒకటి. కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. అంటే శుభగ్రహ వీక్షణ ఎక్కడైతే ఉంటుందో అనుకున్న పని అయ్యేంత వరకు నిద్రపోకుండా ఉండడం, అంత గొప్ప కార్యదక్షత తప్పనిసరిగా కలుగుతుంది. అందులోనూ జూన్ నుంచి ఇంకాస్త ఎక్కువగా ఈ కార్యదక్షత, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం, ఇట్లాంటివన్నీ కూడా దరిచేరేటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుంది, సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. దాంపత్య జీవితం కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితం, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా మాట వింటూ చక్కగా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు తులారాశి వాళ్ళకి. ఈ తులారాశిలో ఏదైనా ఈ జన్మించినటువంటి వాళ్ళు ఏదైనా ఒక కార్యం తలపెట్టి దానికి కావలసిన డబ్బు చేతికి అందకపోయినా కొంచెం శ్రమపడుతూ ముందుకెళ్తే కార్యానికి కావలసినటువంటి ధనం అంతా కూడా పూర్తయిపోయే లోపల మంచిగా చేతికి అందుతే కార్యం శుభంగా సంతోషంగా జరుగుతుంది. అంత యోగదాయకంగా ఉండేటువంటి సమయం ప్రస్తుతానికి ఈ తులారాశి వారికి. మరి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా విద్యార్థులకు ఎలా ఉందంటారు? విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది నాన్న. విశేషమైనటువంటి యోగం వీళ్ళకి. నిజంగా ఇందాక చెప్పాను కదా, పిల్లల ద్వారా తల్లిదండ్రులకి పేరు తెచ్చిపెట్టేటువంటి యోగం అది విద్యార్థుల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మంచి మార్కులు వచ్చి మంచి గుర్తింపు వస్తే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి విద్యార్థులు కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత స్థితిలోనే పాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, మంచి పేరు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. ఉద్యోగస్తులకు ఎలా ఉందంటారు? ఉద్యోగస్తులకి చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. అఖండమైనటువంటి రాజయోగం, అఖండమైనటువంటి ధనయోగం, అఖండమైనటువంటి ఉన్నత స్థాన ప్రాప్తి తప్పనిసరిగా. 10వ స్థానంలో గురుడు ఉన్నాడు, 11లోకి వస్తాడు, 9లో ఉన్నాడు, 10లోకి వస్తాడు. కాబట్టి ఈ 2 విధాన స్థానాలు కూడా ఉద్యోగానికి సంపూర్ణమైనటువంటి ధనస్థానాలే, లాభస్థానాలే, యోగస్థానాలే అని చెప్పుకోవచ్చు. తద్వారా అన్నీ మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉందంటారు ఈ సంవత్సరం? వ్యాపారస్తులకి అయితే చెప్పాల్సిన పని లేదు. చక్కగా కష్టపడండి. మీకు ఖర్చులకు కావాల్సినంత డబ్బు, దాచుకోవడానికి కావాల్సినంత డబ్బు 2 విరివిగా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఆర్థికంగా సంతోషపరంగా అంత ఉన్నత స్థానంలో ఉంటుంది ఈ తులారాశిని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ సంవత్సరం బాగా ఉన్న రాశుల్లో తులారాశి ఒకటి. మరి రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులకు కూడా చాలా ఉన్నతంగా ఉంది నాన్న. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కావచ్చు, రైతులకు కావచ్చు, భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళకి, అలాగే ఈ క్రషర్స్ ఉంటాయి కదా, ఈ మన ఎత్తిస్తుంటారు, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి అంటే ఎలాంటి వ్యాపారమైనా ఎలాంటి వృత్తి అయినా కూడా ఎంత బాగుందని చెప్తున్నాం, మనం సంతోషంగా చెబుతున్నాం. నిజంగా అందరూ బాగుండాలనేటువంటి సత్సంకల్పంతోనే మనం పంచాంగ శ్రవణం చేస్తాం, రాశి ఫలాలు చెబుతాం. అవి బాగున్నాయని తెలిసినప్పుడు చెప్పేటువంటి మనకు కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం కానీ, రైతులు కానీ, ఈ క్రషర్స్, మిల్లర్స్ కానీ, వీళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక రాజకీయ నాయకులకి ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రాజకీయ నాయకులు కూడా అంతే. గ్యారంటీ. అసలు గుర్తింపు లేనటువంటి వ్యక్తులు తెర మీదకి వస్తారు. ఎవరికి తెలియదు, ఇతను ఏదో ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు అంతే. అలాంటి వ్యక్తులు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకునేంత మంచి సమయంలో ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి. అలాగే ఉన్నత అధికారుల మన్ననలు పొందడం,
వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం, మంచి పేరు తెచ్చుకోవడం, నలుగురిలో అంటే అసలు పేరు కూడా తెలియనటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా మూత మోగిపోతూ ఉంటే పోయేటట్లు ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని వీళ్ళు చవిచూడబోతున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక సినీ రంగం లేదంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? సినీ రంగం వాళ్ళకి ఈ సంవత్సరంలో అత్యధికంగా అవార్డ్స్ కానీ, లాభాలు కానీ, అవకాశాలు కానీ తెచ్చుకున్నటువంటి వాళ్ళలో తులారాశి వాళ్ళు మళ్ళీ నెంబర్ 1. అవకాశాలు వస్తాయి, వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. దాంతోపాటు అధికమైనటువంటి ధనం చేతికందుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి కావలసినంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే నిర్మాతలు కూడా లాభాల బాటలో నడిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఈ టెక్నికల్ వీళ్ళు ఉంటారు, టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగాన్ని, మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టేటువంటి కాలంగా ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఫైనల్గా వాళ్ళకి ఏమైనా గృహయోగం గురించి, సంతాన వివాహ యోగం ఎలా ఉండబోతోంది ఈ తులారాశి వారికి? తప్పనిసరిగా నాన్న, వివాహం కూడా మంచి యోగం ఉంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా శుభవార్త అతి తొందరలో వింటారు. సో వివాహం మంచిగా జరుగుతుంది. సత్సంతాన యోగ ప్రాప్తి తప్పనిసరిగా. సంతానం కూడా ఆరోగ్యదాయకంగా ఉండేటువంటి సంతానం కలగడం. నిజంగా సంతానం కలగడం పెద్ద సమస్య కాదు, కలిగిన తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారా లేదనేది పెద్ద సమస్య. అలా కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే గృహయోగం అంటారా, కొనడానికి కొంచెం ప్రయత్నం చేయండి. 100కి 100% అట్లాంటి అవకాశాలు సంపూర్ణంగా మిమ్మల్ని వరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇక ఫైనల్గా ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుందంటారు తులారాశి వాళ్ళకి? తులారాశి వాళ్ళు నాన్న సింపుల్, ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి గుడికి రాహుకాలం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం రోజున ఒక 27 నిమ్మకాయలు మాలగా చుట్టి అమ్మవారికి సమర్పించి వడలు నివేదన చేయించండి. మినపవడలు ఉంటాయి కదా, నివేదన చేయించి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మీరు కొద్దిగా ప్రసాదంగా తీసుకొని మిగిలినది బీదనారాయణ ముష్టి వాళ్ళు ఉంటారు, వారికి పంచిపెట్టండి. దాంతోపాటు ఏదైనా కాయిన్స్ కూడా ఇవ్వండి. ఇచ్చేసి హాయిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని రండి. ఏదైనా గ్రహస్థితి ప్రతికూలత వల్ల కొద్దో గొప్ప చిన్న కష్టాలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ యొక్క అమ్మవారి పూజా పరిహారంతో తప్పనిసరిగా పూర్తయి అమ్మవారి అనుగ్రహంతో సకల కార్యాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి. అలాగే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.